సార్, భారత్ అమలుబదిలో సూర్యాస్త్ర వచ్చి చేరింది. మరి సూర్యాస్త్ర ప్రత్యేకతలు ఏంటి? ఈ అస్త్రంతో భారత్ మరింత బలపడింది అనుకోవాలా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం ఒక డిఆర్డిఓ ఒక ప్రైవేటు సంస్థ కలిపి ఒక సూర్యాస్త్ర అనే రాకెట్ని ప్రయోగించడం జరిగిందనమాట. అందులో ముఖ్యంగా ఈ రాకెట్లో ముఖ్యంగా ఎక్స్ట్రా ఇది 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టార్గెట్ని, కేవలం స్కూటర్ సైజులో ఉన్న టార్గెట్ని యాక్యురేట్గా కొట్టగలిగింది, కరెక్ట్గా కొట్టగలుగుతుంది. అంతటి నిశ్చయంగా అది వెళుతుందనమాట. అది ఎక్స్ట్రా 150 కిలోమీటర్ల. ఇక తర్వాత ప్రెడేటర్ హక్ అనే ఇంకొక రాకెట్ ఏంటంటే ఈ యొక్క సూర్యాస్త్రాలో భాగంగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈవెన్ స్కూటర్ లాంటిది కూడా గురి చూసి యాక్యురేట్గా కొట్టగలిగిద్ది అనమాట సూర్యాస్త్ర. ఇది ఇప్పుడు ప్రపంచాన్ని ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ని వణుకు తెప్పిస్తున్నాయని చెప్పొచ్చు. ఇది లిటరల్లీ దే ఆర్ షేకింగ్ అండి. ఎందుకంటే ఒక చిల్లింగ్ న్యూస్ అనమాట వాటికి. ఎందుకంటే 150-300 కిలోమీటర్ల దూరంలో యాక్యురేట్గా కొట్టడం అంటే ఇది మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అంటారన్నమాట సూర్యాస్త్ర. ఇది తిరుగులేని అస్త్రం అనమాట. బోర్డర్కి దూరంగా ఉండే బోర్డర్ అవతల టార్గెట్లను కొట్టడం అంటే ఇంకా సైన్యం, అక్కడ మిసైల్స్, ఈ టార్గెట్లు మూవ్ అవడం అనేది చాలా చాలా కష్టం అనమాట. హై లెవెల్ టార్గెట్లు, హై ప్రొఫైల్ టార్గెట్స్ అంటారు, వాటిని కొట్టగలిగింది సూర్యాస్త్ర. ఇండియన్ రాకెట్ ఫోర్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పొచ్చు ఈ సూర్యాస్త్రతో. ఎందుకంటే ఇప్పటి వరకు మన చేతిలో ఉన్నది పినాకా రాకెట్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఈ పినాకా ఏంటంటే ఇటు 45 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల టార్గెట్లనే కొట్టగలిగింది. ప్రపంచంలోనే ఒక అత్యాధునిక రాకెట్ సిస్టమ్ పినాకా. కానీ ఇప్పుడు పినాకాని దాటిపోయి 150-300 కిలోమీటర్ల అవతల టార్గెట్ కొట్టే విధంగా సూర్యాస్త్రం వస్తుందన్నమాట. అంటే ఏంటి, అప్ టు 300 కిలోమీటర్ రేంజ్లో ఏ టార్గెట్ని, హై ప్రొఫైల్ రాకెట్ ఏంటి, వాళ్ళ యొక్క సైనిక కేంద్రాలని, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలని, మిసైల్ స్టేషన్స్ని, న్యూక్లియర్ వెపన్స్ దాచిన అన్ని టార్గెట్ని కొట్టగలిగే విధంగా ఈ సూర్యాస్త్రాన్ని తయారు చేసాం. ఇది ఒక బ్రహ్మాస్త్రం. ఇప్పుడు మహాభారతంలో సూర్యాస్త్రం అని ఒకటి ఉంటుంది, అది కర్ణుడు ఉపయోగిస్తాడు అనమాట. అర్జునుడి మీద, శ్రీకృష్ణుడి మీద కర్ణుడు ఉపయోగిస్తాడు. ఆ టైంలో కళ్ళు కూడా కనపడమన్నమాట ఇటు అర్జునుడికి. కాబట్టి ఈయన వేరే లక్ష్యం మీద దృష్టి పెడుతూ ఉంటాడు అనమాట. ఈ సూర్యాస్త్ర అనేది ఒక అద్భుతమైన పేరు పెట్టడం కూడా జరిగింది. ఏదో సూర్య మిసైల్, వీటికి సూర్యాస్త్ర, బ్రహ్మాస్త్ర, ఇవన్నీ మనకు మహాభారత రామాయణంలో మనకు వినపడుతూ ఉంటాయి పురాణాల్లో. ఈ అస్త్రాన్ని దాని పేరు పెట్టడం కూడా తగ్గట్టు ఉంది. ఇది ఇండియా రాకెట్ ఫోర్స్ అనేది ఒకటి ఉంది. ఆ ఫోర్స్లో, ఆర్మీలో, ఆ ఫోర్స్లో జాయిన్ చేస్తారు. కాబట్టి ఒక తిరుగులేని అస్త్రం. ప్రపంచంలో ఇటు యుఎస్, రష్యా, చైనాలకే ఉన్న ఈ అస్త్రాలు, ఈ సూర్యాస్త్ర అనేది మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇండియా సొంతమైంది. ఇప్పుడు పినాకా ప్లస్ సూర్యాస్త్ర కలవడం అంటే ఇంకా శత్రువు ఏమీ చేయలేని ఒక, అంటే దీన్ని ఇండియాని ఒక ఇన్విన్సిబుల్గా, అంటే ఒక తిరుగులేని, వాటమెరుగని దేశంగా మార్చే సాధనాలు ఈ పినాకా, ఇప్పుడు సూర్యాస్త్ర అని మనం చెప్పొచ్చు.